అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తున్నాను. ముందు వీడియోలో అయితే కటింగ్ ఎలానో చూసారు కదా. వాళ్ళు చూడకుండా మాత్రం ఒకసారి ఛానల్ చెక్ చేయండి. అలాగే ఐ బటన్లో కూడా ఇస్తాను. ముందు వీడియోలో ప్రిన్స్ కట్ బ్లౌజ్ని డీటెయిల్గా ఎలా ఈజీ వేలో కట్ చేయాలి అనేది చూపించాను. వాళ్ళు ఎవరైనా మిస్ అయితే మాత్రం తప్పకుండా చూడండి. ఇక మనం కట్ చేసుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి అటు ఇటు జరగకుండా ముందుగా పెద్ద కుట్టు పెట్టయితే నేను మొత్తం స్టిచ్ చేసుకుంటున్నాను చుట్టూ. ఇప్పుడు ఎలా కుడతాను ఏంటి అనేది టిప్స్తో సహా అయితే మీకు వీడియోలో అయితే చూపిస్తాను. పూర్తిగా స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. మొత్తం ఇలా కుట్టు వేసుకోవడం వల్లనే మనకి క్లాత్ అటు ఇటు జరగకుండా ఫినిషింగ్గా వస్తుందండి. ఇలా కుట్టు వేసుకోకపోతే ఏంటంటే క్లాత్ అటు ఇటు జరగడం, ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల మనం సరిగ్గా షేప్ని కూర్చోబెట్టలేకపోతాం. కాబట్టి తప్పకుండా ఇలా ఒక పెద్ద స్టిచ్ అయితే వేసి పక్కన ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో అది కట్ చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకుంటే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా కూడా నాకు కింద కామెంట్స్ చేయండి, చేయడానికి ట్రై చేస్తాను. ఇంకోటి ఏంటంటే కొంతమంది, నేను మొన్న చెప్పాను కదా, ఒక చెల్లె హ్యాండ్స్ కటింగ్ చెప్పమని చెప్పింది అని చెప్పి పాపం వాళ్ళ పాప కోసం అని అడిగింది. కానీ నేను పిల్లలే నాకు ఎక్కువ రావండి, కస్టమర్స్ అయితే ఎక్కువ రారు నాకు పిల్లలే కుట్టాలి అని చెప్పి. ఎక్కువగా పెద్దవాళ్ళే బ్లౌజులు డ్రెస్సులు వస్తాయి కాబట్టి పిల్లలే తక్కువగా కుడుతూ ఉంటాను. అలాగే పెద్దవాళ్ళే కుట్టి కుట్టి మనకి చెయ్యి ఒక మాప్కి అలవాటు అయిపోతుంది. పిల్లలే కుట్టాలంటే ఇది కరెక్టేనా లేదా అన్న డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే పెద్దవాళ్ళ మాపులు ఎక్కువ ఉంటాయి, పిల్లలైతే తక్కువ ఉంటాయి. పెద్దవాళ్ళే కుట్టి కుట్టి ఇంత చిన్న మాప్ పెట్టేసరికి ఇది సరిపోతుందో లేదో అనే డౌట్ వస్తుందన్నమాట. మనం పీసెస్ అన్నీ మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి లైనింగ్ తోటి కుట్టు వేసుకున్న తర్వాత చూసారు కదా, ముందు మాప్ మరి కరెక్ట్ సరిపోతుందా లేదా అనేది కింది నుంచి మీదికి అలా చూసుకోవాలి. ఎంతో కొంత ఇంచ్ అయితే తక్కువ వస్తుందండి. మనకి ఎంత ఉందో కరెక్ట్గా అంత అయితే రాదు. కింద నుంచి వెళ్ళినా పైనుంచి వెళ్ళినా ఇంచ్ తక్కువ వస్తుంది. అలాగే చూస్తున్నారు కదా, కుట్టేటప్పుడు నేను ఎంత జాగ్రత్తగా కుడుతున్నానో. ఇది స్పీడ్ మోడ్లో పెట్టాను కాబట్టి మీకు తెలియట్లేదు. కానీ ఎక్కడైతే మనకి గోల్ షేప్ ఉందో, ఎక్కడైతే మూలలు ఉన్నాయో అక్కడ క్లాత్ని గుంజకుండా, కింది క్లాత్ కానీ పై క్లాత్ కానీ గుంజకుండా దానికి తగ్గట్టుగా మిషన్ని తిప్పుతూ కుడుతున్నాను. తప్పితే ఇక్కడ గోల్ ఉంది కదా ఇక్కడ గుంజాలి అట్లయితేనే మనకి అక్కడ మిషన్ మీద కుట్టొస్తుంది అని అలా మాత్రం అసలు చేయొద్దు. అలా చేయడం వల్ల మొత్తం షేప్ అనేది మారిపోతుంది. ప్రిన్స్ కట్ అసలు షేప్ అసలు కుదరదన్నమాట. కాబట్టి వీలైనంత మట్టికి అసలు గుంజకూడదండి. గుంజకుండా కుడితేనే మీకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. చూస్తున్నాను కదా, అది ఫస్ట్ ఏమో పైనుంచి పెట్టాను. ఇప్పుడు కింది నుంచి ఇంకో భాగం, ఒక భాగం పైనుంచి ఇంకో భాగం కింది నుంచి వెళ్ళి పెట్టుకుంటూ క్లాత్ని జరుపుకుంటూ సూది కిందికి పెట్టి క్లాత్ జరుపుకుంటూ కుడుతున్నాను అన్నమాట. అదండి ఇంతకుముందు చెప్పాను కదా, పిల్లలే కాకుండా పెద్దలవి బ్లౌజులైనా లేకుంటే డిజైన్స్ అయినా డ్రెస్సులైనా ఇలాంటివి కావాలన్నా లేకుంటే మీకు అందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే అది క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే కుట్టిన తర్వాత మనకి ఎక్కడైతే గోల్ షేప్ ఉందో, ఎక్కడైతే మూల ఉందో అక్కడ కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి షేప్ అనేది మంచిగా కూర్చుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఉక్సుల పట్టి, కాజాల పట్టి ఎలా వేయాలో కూడా చూపిస్తాను చూడండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్లో మనకి ముందు భాగానికి ఉక్సుల పట్టి, కాజాల పట్టి వేసినాక కింద మనం షేప్ పట్టి వేస్తాం కదా, ఆ ప్లేస్లో మనం నడుం పట్టి ఎలా అయితే చేసుకుంటామో అలాగే రెడీ చేసుకొని వేయాలి. ఫస్ట్ అయితే నేను ఉక్సుల పట్టి అలాగే కాజాల పట్టి అయితే వేస్తున్నాను. ఉక్సుల పట్టి ఎప్పుడు కూడా మనం కుడితే లోపల సైడ్ వెళ్ళాలి, అంటే కింది నుంచి వేయాలన్నమాట ఉక్సుల పట్టి. అలా అయితే మనకు పెట్టుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది. కొంతమంది అటు ఇటు వేస్తూ ఉంటారు. అలాగే నేనైతే మ్యాక్సిమం అయితే బ్లౌజ్ మాప్కి ఎలా వస్తుందో అలాగే వేస్తాను. ఒకవేళ మాప్కి ఎలాంటి బ్లౌజ్ లేకుండా మాత్రం ఇలా వేస్తాను. బ్లౌజ్ మాప్ వచ్చిన ప్రతి కూడా ఇలాగే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఉక్సుల పట్టి, కాజాల పట్టి ఉంటుంది. చూసారు కదా ఎలా వేసానో ఉక్సుల పట్టి. ఇప్పుడు కాజాల పట్టి అన్నమాట. కాజాల పట్టి కూడా ఉల్టా అది సీదా పెట్టి కింది వైపు నుంచి వేసాం కదా, ఇది ఉల్టా పెట్టి కింది వైపు వేసి సీదా వైపుకి 2 మడతలు మలిచి అలా కుట్టాలన్నమాట. ఏదైనా మనం నెమ్మదిగా ఫినిషింగ్గా కుట్టాలండి. ఇప్పుడు రావాలి అంటే ఏది కూడా రాదు. దేనికైనా టైం పడుతుంది. మనం ఎంత ఎక్కువ టైం తీసుకుంటామో అంత ఓపికగా నేర్చుకోగలుగుతాము. దేనికైనా ఓపిక ముఖ్యం. ఇక మనకి ఉక్సుల పట్టి, కాజల పట్టి వేసిన తర్వాత అది పొడుగు సరిగ్గా ఉందా లేదా చూసుకున్నాను. కొంచెం నాకు ఎక్కువ అనిపిస్తే అక్కడ కట్ చేశాను. ఇప్పుడు నడుం పట్టిలాగానే ఇది కూడా మనకి ప్రిన్స్ కట్కి కింది భాగంలో నడుం పట్టిలా వేసుకోవాలి. ఇక్కడ కొంతమంది పంపకం చేసుకుంటారు, కొంతమంది కుట్టు వేసుకుంటారు. నేనైతే కుట్టే వేస్తాను. ఇప్పుడు నేను చూపించిన ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ కూడా ఇంతవరకు ఎవరు అలా చెప్పలేదండి.
అలాగే ఈ కటింగ్ చేయడం వల్ల ఏంటంటే షేప్ మంచిగా కూర్చుంటుంది. ఇలాంటి చంక దగ్గర ముడతలు లాంటివి అలా ఏమి ఉండవు, పర్ఫెక్ట్గా కూర్చుంటుంది బ్లౌజ్. కాబట్టి ఒకసారి కటింగ్ చూడడం వల్ల అయితే ఒకసారి తప్పకుండా వెళ్ళైతే కటింగ్ చూడండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఇదే బ్లౌజ్కి బ్యాక్ నెక్ డిజైన్ పెట్టాను, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మిస్ కాకుండా ఉండాలి అంటే మాత్రం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకోగానే సరిపోదండి, బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేసామనుకోండి నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీకు అప్పుడు తెలుస్తుంది. కాబట్టి మీకు వీలున్నప్పుడు ఈజీగా చూసుకోవచ్చు. అలాగే ఈజీ వేలో ఎలా కుట్టాలి ఏంటనేది మన ఛానల్లో ప్రతి ఒక్కటి వస్తుంది. స్టిచ్చింగ్కి సంబంధించి అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉంటాయండి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మొత్తానికైతే ప్రిన్స్ కట్ బ్లౌజ్ చూసారు కదా, ఎలా కుట్టాలి ఏంటి అనేది. ఊరికే చెప్తున్నాను అని విసుగు పడకుండా మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.